ధోని అండ్ కోహ్లీ గారితో మీ ట్రావెల్ చాలా దగ్గరగా ఉంది కదా, వాళ్ళ నుండి యంగ్ క్రికెటర్స్ నేర్చుకోవాల్సిన మెసేజ్ ఏంటిది? టు స్టార్ట్ ఆఫ్ విత్ ధోని నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే కనుక ప్లానింగ్ అండ్ ఎగ్జిక్యూషన్. ఐ థింక్ మనం ఒక బ్లైండ్ ఫోల్డెడ్గా ప్లానింగ్ ఉండదు ధోనిది. ధోని ఎందుకు అంత కూల్గా కామ్గా ఉంటాడంటే బికాస్ హీ ప్రిపేర్స్. అంటే అన్నీ ఉన్న ఇస్త్రాకు అణిగిమణిగి ఉన్న అంటారు కదా, దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ మహేంద్ర సింగ్ ధోని. ఆయనకి ప్లాన్ ఏ, ప్లాన్ బి, ప్లాన్ సి ఎప్పుడు రెడీగా ఉంటాయి. 3 plans. ఈ 3 plans దాటి ఇంకోటి ఏదైనా జరిగితే గాడ్స్ గ్రేస్ అని చెప్తుంటాడు. అంటే ఓడిపోవటంలో కూడా గ్రేస్ఫుల్ ఉంటుంది. ఇంతకన్నా నా ప్రయత్నం నేను చేశాను, ఇక ఇంకా ఓడిపోతే ఇంకా ఇట్స్ నాట్ ఇన్ మై హ్యాండ్స్. సో దట్స్ వై ఈజ్ వెరీ వెరీ క్లియర్ ఇన్ వాట్ హీ వాంట్స్. అందుకనే అతను అంత కూల్గా కామ్గా ఉంటాడు. Download ShareChat.